జార్ఖండ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలోని మావోయిస్టులకు భద్రతా బలగాలకు ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్ లో 4 మావోయిస్టులు మరణించారు. ఘటనా స్థలంలో పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆ ప్రాంతంలో గాలింపు ఇంకా కొనసాగుతుందని ఆ జిల్లా ఎస్పీ తెలిపారు. శనివారం ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్లోని జరిగిన ఎన్కౌంటర్లో 8 మంది మావోయిస్టులు చనిపోయారు. నారాయణపూర్, కొండగావ్, కాంకేర్, దంతేవాడ, డిఆర్జీ, ఎస్ఎఫ్టీఎఫ్, ఐటీబీపీ 53వ బెటాలియన్, బీఎస్ఎఫ్ 135వ బెటాలియన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ క్రమంలో శనివారం ఉదయం పెద్ద సంఖ్యలో సాయుధాలుగా ఉన్న మావోయిస్టులు తారసపడి జవాన్లపై మెరుపు వేగంతో కాల్పులు జరిపారు. దీంతో భద్రతా దళాలు తేరుకుని ఎదురు కాల్పులు ప్రారంభించాయి. ఇరు వర్గాల మధ్య సుమారు 2 గంటల పాటు కాల్పులు చోటు చేసుకుంటాయి. కాసేపటికి జవాన్ల ధాటికి తాళ్లేక మావోయిస్టులు కాల్పులు జరుపుతూనే దట్టమైన అటవీ మార్గంలోనే పారిపోయారు. కాల్పులు విరమణ తర్వాత జవాన్లు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఎదురు కాల్పుల్లో మృతి చెందిన 8 మంది మావోయిస్టుల్లో 3 మహిళలు కూడా ఉన్నారు. ఒక ఇన్సార్ రైఫిల్, 303 రైఫిల్, బీజీఎల్ లాంచర్తో పాటు ఆయుధ వస్తు సామగ్రిని భారీగా జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కాల్పులో ఒక ఎస్టీఎఫ్ జవాన్ మృతి చెందగా మరో 2 ఎస్టీఎఫ్ జవాన్లు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జార్ఖండ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలోని మావోయిస్టులకు భద్రతా బలగాలకు ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్ లో 4 మావోయిస్టులు మరణించారు. ఈ ఘటన స్థలంలో పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అలాగే ఆ ప్రాంతంలో గాలింపు ఇంకా కొనసాగుతూనే ఉందని ఆ జిల్లా ఎస్పీ తెలిపారు. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, అప్డేట్స్ ఏంటి? మనకు అక్కడ స్థానిక పోలీసులు తెలిపిన వివరాలను బట్టి చూస్తే గనక అర్థమవుతుంది. అక్కడ భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగినటువంటి ఈ ఎన్కౌంటర్ లో 4 మావోయిస్టులు హతమయ్యారు. వాళ్ళ డెడ్ బాడీలను, అదేవిధంగా వారి దగ్గర స్వాధీనపరుచుకున్నటువంటి ఆయుధాలు కావచ్చు, మందుగుండి సామాగ్రి కావచ్చు, వాళ్ళ లగేజెస్ అన్నిటిని కూడా భద్రతా బలగాలు స్వాధీనపరుచుకున్నట్టు అక్కడ స్థానిక ఎస్పీ ఇంకా పూర్తి వివరాలను వెల్లడించినప్పటికీ కూడా అక్కడ ఇంకా భీకరమైనటువంటి ఎదురు కాల్పులు, అదేవిధంగా మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నట్లు మనకు పోలీసుల నుంచి, అదేవిధంగా భద్రతా బలగాల నుంచి అందినటువంటి సమాచారం మేరకు అక్కడ స్థానిక మీడియా ద్వారా మనకు సమాచారం తెలుస్తుంది. అయితే జార్ఖండ్ రాష్ట్రం, అదే ఉత్తరాంచల్ బార్డర్ లో ఉన్నటువంటి పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలో మావోయిస్టులకు భద్రతా బలగాలకు ఈ యొక్క ఎదురెదురు ఎన్కౌంటర్ జరిగినట్టు మనకు సమాచారం పక్క ఉంది. ఘటనా స్థలంలో అయితే మావోయిస్టుల నుంచి అయితే భారీగా మందుగుండు సామాగ్రి, ఆయుధాలను అయితే స్వాధీనం చేసుకున్నారు. ఈ యొక్క మావోయిస్టులు ఘాతకాలకు పాల్పడడాన్ని భద్రతా బలగాలు ఎప్పటికప్పుడు తిప్పికొట్టడమే కాకుండా మావోయిస్టులు లొంగిపోవాలని కూడా పలుమార్లు పోలీసులు చెప్పినప్పటికీ కూడా వినకుండా ఈ యొక్క మావోయిస్టుల నిషేధిత సంస్థలో పనిచేస్తున్న వారిని గాలింపు చర్యల ద్వారా పోలీసులు మట్టు పెడుతున్న విషయంలో భాగంగా ఈ యొక్క మావోయిస్టులు ఎదురు కాల్పులకు దిగినట్లు అక్కడ పశ్చిమ సింగ్భూమ్ జిల్లా అధికారులు తెలుపుతున్నారు. సౌజన్య, మొత్తానికి అయితే అక్కడ జరిగినటువంటి భీకరమైనటువంటి ఎన్కౌంటర్ లో స్వల్ప గాయాలతో భద్రతా బలగాల్లోని 3 పోలీసులకు గాయాలు కాగా మావోయిస్టులు మాత్రం 4 హతమైనట్లు మనకు తెలుస్తుంది. ఇంకా పూర్తి వివరాలు అధికారికంగా అయితే జిల్లా ఎస్పీ మరికొద్దిసేపట్లో ప్రెస్ మీట్ ద్వారా అందించనున్నారు. అయితే పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలో ఇది ఈ వారం రోజులలోనే 2వ ఘటన కావడం అయితే అక్కడ కలకలం రేపుతుంది. మావోయిస్టులు అభయారణ్యం ఏదైతే ఉత్తరాంచల్, జార్ఖండ్ రాష్ట్రాల మధ్య సరిహద్దుల్లో ఉన్నటువంటి ఈ యొక్క జిల్లాలో జిల్లా సరిహద్దుల కేంద్రంగా స్థావరాలను ఏర్పరచుకొని మావోయిస్టుల కార్యకలాపాలు చేపడుతున్నట్టు పక్కా సమాచారంతో పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా చేపట్టినటువంటి గాలింపు చర్యల్లో భాగంగా ఈ రోజు ఉదయం తెల్లవారుజాము నుంచి 10 గంటల మధ్యలో ఈ యొక్క ఎన్కౌంటర్ జరిగినట్లు మనకు సమాచారం అందుతుంది. సౌజన్య, మొత్తానికి ఈ యొక్క ఎన్కౌంటర్ లోనైతే 4 మావోయిస్టులు హతమవడమే కాకుండా
పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రి ఆయుధాలు అయితే స్వాధీనం చేసుకున్నారంటున్నారు. అయితే మరికొంతమంది ఆ ఎన్కౌంటర్ లో తప్పించుకొని పరారైన వారిని గాలింపు చర్యలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి. 4 బృందాలుగా విడిపోయి మావోయిస్టుల కోసం అయితే ఆ వేట మొదలు పెట్టారు. అయితే మిగతా తప్పించుకున్న మావోయిస్టుల ఆచూకీ దొరికేంత వరకు కూడా ఈ యొక్క గాలింపు చర్యలు కొనసాగేలా అక్కడ అవకాశం ఉన్నట్లయితే పోలీసు వర్గాలు మనకు సమాచారం ఇస్తున్నారు. సౌజన్య, మొత్తానికైతే జార్ఖండ్ లో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో 4 మావోయిస్టులు హతమవడమే కాకుండా భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి అక్కడ సామాగ్రి అయితే స్వాధీనం చేసుకున్నారు. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.